అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సచివాలయాలలో పనిచేస్తున్న వాలంటీర్లు చేస్తున్నటువంటి కృషికి గాను గుర్తించిన వార్డు గ్రామ వాలంటీర్లకు నగదు పురస్కారంతో పాటు మెడల్స్ ను రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి అందజేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పోలా శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ మర్రి రవికుమార్లు హాజరయ్యారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న మానసపుత్రిక అయిన సచివాలయాలలో పనిచేస్తున్న వార్డు గ్రామీణ వాలంటీర్లు ఎండనక వాననక ఎల్లవేళలా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందజేస్తూ ప్రజలకు కలిగిన ఇబ్బందులను ప్రభుత్వానికి గుర్తు చేసే వారి ఇబ్బందులను తొలగించడంలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి సేవా వజ్ర, సేవామిత్ర, సేవారత్న బిరుదులతో పురస్కారాలు అందజేశామని అన్నారు। ఇలాంటి పథకాలతో ప్రజలు మెచ్చిన మేటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే మీ యొక్క సహాయ సహకారాలు ఎంతో అవసరమని, కావున ఇప్పటికీ ఎవరికైనా ప్రజా సంక్షేమ పథకాలు అందకుండా ఉంటే అటువంటి వారిని గుర్తించి వేగవంతంగా వారికి కూడా జగనన్న సంక్షేమ ఫలాలు అందేటట్లు చూడాలని విజ్ఞప్తి చేశారు। గౌరవ చైర్పర్సన్ గారికి, మిగతా గౌరవ వార్డు సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు। ఈరోజు మన రాజంపేట పురపాలక సంఘంలో సేవారత్న సాయి సాయినగర్ సచివాలయం అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము। నెక్స్ట్ రాజంపేట మున్సిపల్ పరిధిలో 13 సచివాలయాలలో గాను శ్రీ సురేష్ కుమార్ అవార్డులు గెలుచుకున్న సేవామిత్ర వారికి